వాట్సాప్ లో గంజాయి ఆర్డర్లు తీసుకుని సప్లై చేస్తున్న అతిపెద్ద నెట్వర్క్ ను ఈగల్ పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, డ్రగ్స్ ముఠా అరెస్టుకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? రాష్ట్రంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా పైన ఈగల్ పోలీసులు మరొకసారి ఉక్కుమాదమవుతుందని చెప్పవచ్చు. ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కి ఒక మెసేజ్ రావడం జరిగింది. అక్కడ డ్రగ్స్ కి సంబంధించి కూడా వీళ్ళు ఆన్లైన్ లో వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్లు తీసుకొని తర్వాత గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆధారంగా కూడా వీటిని సప్లై చేసినట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీంట్లో సమాచారం మేరకు అయితే పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించాలని చెప్పి కూడా పక్కడబందీ ప్లాన్ తో కూడా ఇటు ఈగల్ పోలీసులు తర్వాత హైదరాబాద్ కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ హెచ్ఎంఈ పోలీసుల సహకారంతో కూడా మొత్తం 188 ప్రాంతాల్లో కూడా దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో కీలకమైన సప్లైదారులు ఒడిశాకు సంబంధించిన కొందరిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో వీళ్ళ నుంచి కూడా అంటే పెద్ద ఎత్తున ఇదంతా నెట్వర్క్ నడుస్తున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఒడిశా అడవుల నుంచి ఏపీ విజయనగరం తర్వాత విజయనగరం నుంచి కూడా హైదరాబాద్ లోని పాల్నారు తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొన్ని గలీలకు కూడా నేరుగా వీళ్ళు సప్లై చేసినట్లు అధికారుల దర్యాప్తులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం 5 మంది కింగ్లను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వారిని విచారించగా మొత్తం పెద్ద ఎత్తున వీళ్ళ నుంచి కూడా సప్లై తీసుకున్నట్లు తర్వాత ఈ ఆర్డర్లు తీసుకున్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంతో 230 మందికి పైగా కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వారిని దాదాపు కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకొని తర్వాత వారికి డ్రగ్స్ సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో పరీక్షలు నిర్వహించగా పెద్ద ఎత్తున వీళ్ళు డ్రగ్స్ సేవించినట్లు తర్వాత లావాదేవీలకు సంబంధించి కూడా వీళ్ళు డ్రగ్స్ సంబంధించి జరిపినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం పక్కడబంది ప్లాన్ తో కూడా ఒక పెద్ద ఎత్తున ఏకకాలంలో ఆపరేషన్ బూర్ అని చెప్పే పేరుతో కూడా ఇటు ఈగల్ పోలీసులు అయితే ఈ ఆపరేషన్ నిర్వహించి దీంట్లో వీళ్ళనైతే అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో కింగ్ లో ఉన్న 5 మందిలో కూడా ఒక మైనర్ బాలుడుతో అతనికి నోటీసులు జారీ చేసి విడుదల చేయడం జరిగింది. మిగతా 4 ఎవరైతే ఉన్నారో ఆ 4 అయితే ఒడిశాలో అరెస్ట్ చేసి ఇక్కడైతే తీసుకురావడం జరిగింది. దీంట్లోనే మరి సప్లైకి సంబంధించి కూడా ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు దాంట్లో వారికి సంబంధించి ఎక్కడెక్కడ కొనుగోలు చేసి తర్వాత కేవలం వాళ్ళు మాత్రమే వినియోగిస్తున్నారు ఇతరకు సంబంధించి కూడా వీళ్ళు సరఫరా చేస్తున్నారు దాని మీద కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. కేవలం ఈ నెల 10వ తేదీన ఈ ముఠానికి సంబంధించి కూడా బోలో ఆపరేషన్ పేరుతో కూడా ఒక ప్రత్యేకంగా ఆపరేషన్ చేయాలని చెప్పి కూడా ఈగల్ పోలీసులు నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత 12, 13వ తేదీలో అంటే ఏకకాలంలో 36 గంటల పాటు కూడా నాన్ స్టాప్ గా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. అక్కడ కొంతవరకు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని ఛేదించి తర్వాత ఇంత పెద్ద నెట్వర్క్ అయితే ఈగల్ పోలీసులు అయితే ఛేదించడం జరిగింది. దీంట్లో ఇంకా దర్యాప్తు చేస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తుంది. అంటే వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అంటే తాజాగా వాల్నగర్ లోని ఒక కేసుని కూడా వేగంగా డ్రాప్ సంబంధించి కూడా అంటే ఒక ప్రదేశంలో లొకేషన్ పెట్టి ఆ లొకేషన్ లో ఒక డ్రగ్స్ పెట్టి అక్కడ వినియోగదారులు వచ్చి నేరుగా తీసుకునేటట్టు ఏ విధంగా అయితే దందా నిర్వహించడం జరిగిందో అదే తరహాలో కూడా ఇదే ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించినప్పుడు కూడా మొత్తం పెద్ద ఎత్తున ఈ నెట్వర్క్ అంటే గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఎక్కడ సప్లై చేసుకుంటారు ఎవరికి చేరుతుంది అన్న దాని మీద కూడా పిన్ టు పిన్ కూడా అధికారులు పక్కడబంది ప్లాన్ తో కూడా చేయడం జరిగింది. దీంట్లో ఈగల్ పోలీసులు టాస్క్ పోలీసులు హెచ్ఎంఈ పోలీసులు కూడా సంయుక్తంగా దాడులు నిర్వహించి నెట్వర్క్ అయితే ఛేదించడం జరిగింది. ఈ నెట్వర్క్ లో దర్యాప్తు చేసినట్లయితే మరికొన్ని విషయాలు చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఓకే రమేష్, ధన్యవాదాలు.